దేశ ఆలోచన సరళి మారుతోంది. ఒకప్పుడు తాజ్మహల్ వంటి సమాధులే మనకు టూరిస్ట్ హబ్బులుగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజలు సమాధుల కంటే సనాతన ధర్మానికి చెందిన దేవాలయాలనే టూరిస్ట్ డెస్టినేషన్లుగా ఎంచుకుంటున్నారు. తాజాగా అయోధ్య రామాలయం సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు దాని రికార్డును అయోధ్య రామాలయం బద్దలుగొట్టింది. రికార్డు స్థాయిలో అయోధ్యను సందర్శకులు సందర్శించారని, తాజ్మహల్ రికార్డును అధిగమించిందని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సందర్శకుల సంఖ్యను యూపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్ల మంది కాగా 3153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్మహల్ ను 12.51 కోట్ల మంది